ఎన్నిక వ్యూహాలు రొటీన్ కు భిన్నంగా ఉన్నాయా? పోల్ మేనేజ్మెంట్ లో ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయా? గతంలో చూడని వినని కొన్నిటిని చూడబోతున్నామా? అత్యంత కీలకమైన రాబోయే 3 రోజుల్లోనే పొలిటికల్ స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కనిపిస్తాయా? ఎలా ఉండబోతున్నాయి ప్రధాన పార్టీల పోల్ ఎత్తుగడలు? ఏంటా సంగతులు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం ముగింపు గడువు దగ్గర పడుతోంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తదుపరి అంశం మీద దృష్టి పెడుతున్నాయి. నేతలు చేసే జిమ్మిక్కులన్నీ ఇవాల్టి నుంచే మొదలు కాబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఇప్పటికే ఆ పని మొదలుపెట్టగా మిగతా 2 కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు ఒక ఎత్తు, ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ రోజు ఉదయం వరకు మరో ఎత్తు. ఇంకా చెప్పాలంటే ఆ టైంలో జరిగేదే అసలు తంతు. జూబ్లీహిల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలన్న కసిగా ఉన్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్. దీంతో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్న అంచనాలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణలో గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు డబ్బులు పంచలేదంటూ ఓటర్లు రోడ్డెక్కిన సందర్భమూ ఉంది. దీంతో జూబ్లీహిల్స్లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ కూడా అలాంటి దృశ్యాల్ని చూడబోతామా? లేక పట్టణ ఓటరు సైలెంట్గా తాను చేయాల్సిన పని చేసుకుపోతాడా అన్న చర్చలు నడుస్తున్నాయి. ఓటర్ల సంగతి ఎలా ఉన్నా రాజకీయ పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపేటట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. దీంతో ఇప్పుడు మాటలన్నీ పోల్ మేనేజ్మెంట్ గురించే నడుస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ని పోలింగ్ కేంద్రం దాకా తీసుకొచ్చే ప్రయత్నాలు సీరియస్గా ఉన్నాయట. ప్రతిపక్షంలో ఉన్న ఓ పార్టీ ఇప్పటికే తన పనిని మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది. ఇక అధికార పార్టీ ఇవాల్టి నుంచి ఆ పనిలో మునిగి తేలబోతున్నట్లు సమాచారం. మూడో పార్టీ తనదైన శైలిలో పావులు కదుపుతోందట. ఆ పార్టీ సంగతి ఎలా ఉన్నా టగ్ ఆఫ్ వార్గా భావిస్తున్న 2 రాజకీయ పార్టీలు మాత్రం నిమిషానికో ఎత్తుగడతో పొలిటికల్ స్క్రీన్ను రక్తి కట్టిస్తున్నాయి. ప్రతి పార్టీ పోల్ మేనేజ్మెంట్లో ఎంత ఖర్చు చేస్తోందని ప్రత్యర్థులు గమనించడం, తాము దానికంటే ఎక్కువ ఇచ్చి ప్రలోభాలకు గురిచేయడం పోల్ మేనేజ్మెంట్లో సాధారణంగా జరిగే తంతే. జూబ్లీహిల్స్లో ఉన్న నెక్ టు నెక్ సిట్యువేషన్ కారణంగా ఈసారి ఇంకొంచెం ఎక్కువ అన్నట్లుగా ఉన్నాయట ప్రధాన రాజకీయ పార్టీలు. బోరబండ, రహమత్ నగర్, యూసఫ్గూడ లాంటి బస్తీలే టార్గెట్గా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. ప్రచారం చేసేదంతా ఒక ఎత్తైతే ఫైనల్గా ఓటరు పోలింగ్ బూత్ దాకా రావడానికి చేసే ప్రయత్నాలు వేరే లెవెల్. అన్ని పార్టీలు ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయట. అయితే ఎవరు ఎలాంటి ఆపరేషన్ చేస్తున్నారు, మనం ఎలా అడుగులు వేయాలంటూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో పోల్ మేనేజ్మెంట్లో ఎవరు పైచేయి సాధిస్తారోనని ఉత్కంఠగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.